కండక్టర్. మార్కెట్ అన్నప్పుడు నా కూతురికి నాకంటే 8 లక్షల జీతం వస్తుంది ఎక్కువ. మరి నా సర్వీస్ 35 సంవత్సరాలు, నా బిడ్డ సర్వీస్ 4 సంవత్సరాలు. మరి పోల్చుకుందాం. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ జీతాలు చూడండి, టీచర్ల జీతాలు చూడండి. ఒక 35 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి యొక్క జీతము మీరు అతి ఎక్కువగా ఉందంటే హార్డ్లీ ఆ ఫిగర్స్ అన్నీ ఒక స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు సరే మీరు ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే కనుక తక్కువ జీతాలు ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించే వాళ్ళే అయితే వాళ్ళు జీతాలు పెంచాలని కోరాలి. కానీ పలానా వాళ్ళ జీతాలు మార్కెట్ కంటే ఎక్కువ. ఏ మార్కెట్ అది రిలయన్స్ ఇండస్ట్రీసా, లేకుంటే ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ మన దగ్గర ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా, లేకుంటే సివిల్ ఇండస్ట్రీయా, ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి పోలికలు చేయడం అనేది ఒక విజ్ఞులైన కమిషన్ యొక్క అధికారికి భావ్యం కాదు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ దగ్గర ఉండాలి. మేమైతే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న 5 DL విడుదల చేయాలని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న PRC కమిషన్ పైన ఒక స్పష్టత ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం వేసిన కమిషన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ గడువును పొడిగిస్తూ పోతా ఉంది. కానీ ఇప్పటికీ నివేదిక పైన స్పష్టత లేదు. ఆ నివేదిక తెప్పించుకొని తప్పకుండా అమలు చేసి PRCని అమలు చేయాలి. PRC అమల్లో జాప్యం అవుతుందంటే IRని తప్పకుండా రివ్యూ చేసి పెంచాల్సిన డిమాండ్ మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ మేము అనేక ప్రాతినిధ్యాలు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా చేసినాము. మా విడిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ చేసినాము. ఐక్య సంఘటన ఎంప్లాయీస్ జేఏసీగా, ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జేఏసీగా కూడా చేసినాం. అయినప్పటికీ ప్రభుత్వము రకరకాల కారణాలతో దాటవేస్తూ వస్తూ ఉంది. అయితే ఇది ప్రభుత్వం వైపు నుంచి కారణాలు ఏమైనా కావచ్చు. ఏమైతే బడ్జెట్ వచ్చిన సందర్భంగా ఒక స్పందన లేకుండా ఉంటే ప్రభుత్వమే చెప్పిన 15% బడ్జెట్ విద్యారంగానికి కేటాయించలేదు. కాబట్టి మీరు ఇచ్చిన 26,674 కోట్ల రూపాయలు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి ప్రస్తావన లేదు. భట్టి గారు మాట్లాడుతున్నప్పుడు పెన్షన్స్ యొక్క జీతాల మీద స్పష్టత లేదు, DAల మీద స్పష్టత లేదు, PRC స్పష్టత లేదు. మీరు 26,000 చాలా పెద్ద ఎత్తున కేటాయించిన పోయినసారి కంటే చెప్పారు. మేము ఆ నామాత్రపు 0.6% పెంచినందుకు ఆహ్వానిస్తున్నాం. కానీ 0.6%తోనే ఎన్ని స్కూల్స్ కడతారనే క్వశ్చన్కి జవాబు ఉందా ప్రభుత్వం దగ్గర? TPS కడతారంటే ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క నిర్మాణాలు చేపడతారని చెప్పి అన్నారు. మండలానికి 2 స్కూల్స్ కడతాం, 5 స్కూల్స్ తీసేస్తామన్నారు. ఇవన్నీ నిర్మాణపరమైన ఖర్చులకు కూడా 0.6% సరిపోతుందా అనే ప్రశ్న కూడా మేము ప్రభుత్వానికి వేస్తున్నాం. కాబట్టి మీ బడ్జెట్లో అలొకేషన్స్ తప్పకుండా రివ్యూ చేసి కనీసంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 15% ఇవ్వాల్సిన మేము ప్రభుత్వమే చెప్తా ఉంది. రోజుకో ఫిగర్ మారుతూ ఉంటుంది. ఇప్పటికీ 20,000 కోట్ల బకాయిలు ఉంటాయి, కానీ పెన్షనర్స్ యొక్క జీతాలు చెల్లింపు కావు. మేము క్వార్టర్లీ 700 కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటాం. కానీ పెన్షన్స్కే చెల్లించడానికి అంత ఖర్చు అయితే కనుక DAలకు ఎట్లా బడ్జెట్, PRCకి బడ్జెట్ ఎట్లా? మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, ఉపాధ్యాయుల జీతాలు ఎంబడే పోతారని. మా జీతాలు మా కావాలంటాం. మేము GPF సొమ్ము, నేను దాచుకున్న సొమ్ము నా సొమ్ము అవుతుందా, ప్రభుత్వం సొమ్ము అవుతుందా? నేను ఇన్సూరెన్స్ కోసము ఒక 9,4 లక్షల రూపాయల చెక్ నాకు తయారయ్యే అకౌంట్లో ఉంది. అక్కడ సంవత్సరం క్రితం చెక్ ఇష్యూ అయింది. ఏ సొమ్మది? నేను రూపాయి జమ చేసి ఇన్సూరెన్స్లో జమ చేసిన డబ్బు. నాలాగా వేలాది మంది ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తీసుకోకుండా చెక్కుల రూపంలో వాళ్ళ టోకెన్ నెంబర్లు మాత్రం ఉన్నాయి. ఫైనాన్స్ బటన్ నొక్కితే కానీ చెక్కులు పడవు. అట్లా పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జీతాలు పొందే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్సే కాకుండా సర్వీస్లో ఉన్న వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా శాంక్షన్ కావట్లేదు. మేము దాచుకున్న సొమ్ముకి కూడా ఒక జవాబుదారితనం లేదు, శాంక్షన్ కావట్లేదు. కేవలం టోకెన్ నెంబర్ మాత్రం వస్తుంది. టోకెన్ నెంబర్లు పట్టుకొని ఫైనాన్స్ తిరిగినప్పటికీ ఎవరు స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సందర్భంగా కొత్తగా బడ్జెట్ సందర్భంగా దీన్ని వితిన్ నో టైం రివ్యూ చేసి సరిపడా బడ్జెట్ అలొకేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రభుత్వ విధానాలు తప్పకుండా మేము క్షేత్రస్థాయిలోకి తీసుకొని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం తప్పకుండా సహాయకారిగా, మద్దతుదారుగా ఉంటాం. కానీ మాకు సంబంధించిన సంక్షేమ పథకాలపై మీరు ఎట్లాంటి ఆలోచన చేయకపోవడం, అసలు సంక్షేమమే కాదు, మీరు రేషన్ కార్డు అడగట్లేదు, షాదీ ముబారక్ అడగట్లేదు, ఇంకే రకరకాల ప్రవేశపెట్టాం. మేము అమలు చేస్తున్నాము. కానీ మా జీతాల గురించి మేము మాట్లాడుతున్నాం, మా పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే అండి, ఒక విషయం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా విప్లవాత్మకమైన మార్పులు చెందాలని ప్రభుత్వ ఆలోచన అనేది మీరు ఏమంటారు? సార్, ప్రభుత్వ విద్యారంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు లేరు. మేము ఆకునూరు మురళి గారితో 2.5 గంటల చర్చా వేదికల్లో పాల్గొన్నాం. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. మేము స్టేట్ కమిటీగా మా సీనియర్ నాయకులతో పాటు వెళ్ళాము. మేము మాట్లాడిన అంశాలు అనేకంగా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. తరగతికి ఒక టీచర్, తరగతికి ఒక గది ఉండాలని ప్రతిపాదన పెట్టాము. సార్ యాక్సెప్ట్ చేస్తున్న కమిషన్ నివేదికలు పెట్టారు. ప్రైమరీ పాఠశాల బలోపేతం గురించి ఏమేం చేయాలనే విషయంలో మేము చెప్పినాం, తీసుకున్నారు. కానీ మేము చెప్పిన అంశాలు ఇంకా ఉన్నాయి. CPS రద్దు చేయాలని కోరినాం, సార్ ప్రస్తావించలేదు.
అట్లే ప్రైమరీ టీచర్లకు ఓటు హక్కు ఇవ్వాలని అడిగాము, అది కూడా ప్రస్తావించలేదు. అనేక అంశాలు ప్రస్తావనకు లోన్ కానీ కూడా తమ నివేదికలు ఉన్నాయి. నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ థాట్తోని వాళ్ళు బలోపేతం చేసే క్రమంలో వచ్చిందని మేము వెల్కమ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఆకునూరి మురళి గారు బడ్జెట్ ప్రతిపాదన చేశారు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని క్రమంలో ఉన్నాను. ఆ ప్రతిపాదన కూడా తీసుకోవాలి. అనేక అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కావచ్చు, కానీ దీనిలో సహజంగానే కొన్ని కాంట్రడిక్ట్ చేస్తాము, కొన్ని సపోర్ట్ చేస్తాము. కానీ కేటగారికల్గా చూసినప్పుడు అనేక అంశాలపైన కూడా మేము డిఫర్ అవుతా ఉన్నాం, అనేక అంశాలను వెల్కమ్ కూడా చేస్తున్నాం. అయితే మాకు ప్రస్తుతానికి తీసుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మా ఒక స్పాంటేనియస్గా ఒక యాక్షన్ తీసుకుందామనే ఉద్దేశం నిరసన తీసుకుంటాం ఈరోజు. దీన్ని దృష్టిలో పెడితే ప్రభుత్వం వెంటనే బడ్జెట్ రివ్యూ చేసి అదనపు అలొకేషన్స్ విద్యారంగం వైపు కేటాయిస్తారని చెప్పి ప్రభుత్వం మరోసారి రిక్వెస్ట్ చేస్తాం. సుభాని షేక్ సార్ మరి